హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీషోలో పర్చేస్ చేసిన ఒక జర్నలింగ్ స్క్రాప్ బుక్ పేపర్స్ని అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈ పార్సిల్లో మనకి ఫ్రీ గిఫ్ట్ అని చెప్పి ఇలా ఒక పిన్ టైప్ది అయితే ఇచ్చారనమాట. ఇది నేను మోస్ట్లీ రిజైన్ ఆర్ట్స్లో ఫ్లవర్స్ అలా పెట్టడానికి అలా వాటికి యూస్ చేయడం చూశాను. జర్నలింగ్లో ఏ విధంగా యూస్ చేస్తారనేది స్టిక్కర్స్ని రిమూవ్ చేసి స్టిక్ చేయడానికి అలా కూడా యూస్ చేస్తారని ఐడియా ఉంది. బట్ ఏమో, నేనైతే రెండింటికి యూస్ చేసేద్దామని అనుకున్నాను అది చూడగానే. ఇవైతే స్క్రాప్ పేపర్స్ అనమాట, స్క్రాప్ బుకింగ్ పేపర్స్. ఇందులో మనకి చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఇచ్చి ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా నేను మీకు నీట్గా 1 by 1 చూపించాలి అనుకుంటున్నా. మీ అందరికీ తెలుసు కదా, నేను జర్నలింగ్ కిట్సే కాదు స్క్రాప్ బుకింగ్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అని చెప్పి. నేను మోస్ట్లీ జర్నలింగ్ కిట్సే అన్బాక్సింగ్ చేస్తూ వచ్చాను ఎప్పుడు కూడా. ఈ స్క్రాప్ బుకింగ్ పేపర్స్ ఇవన్నీ కొంచెం తక్కువ అనమాట అన్బాక్సింగ్ వీడియోస్ చేయడము. నాకు తెలిసినంత వరకు ఒక 2 to 3 వీడియోస్ ఏమో ఉండొచ్చు అంతే ఈ స్క్రాప్ బుకింగ్ పేపర్స్ గురించి. అలా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇచ్చి పేపర్ చాలా క్వాలిటీ బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్. అది 2 pieces లాగా ఇచ్చారనమాట. 2 అంటే ఒక పెయిర్ అంటారు కదా, అలా ఇచ్చారనమాట సింగిల్ పేపర్. అలా ఇలా కొన్ని చిన్న చిన్న షీట్ను స్క్రాప్ బుకింగ్ పేపర్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. అవన్నీ నీట్గా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇదైతే కొంచెం లైన్స్ అవి ఇవి మ్యాప్స్ థీమ్లో ఒక 2 ఇచ్చారు. మోస్ట్లీ ఈ స్క్రాప్ బుక్ పేపర్స్లో మొత్తం కూడా మ్యాప్స్, సన్సెట్ అంతా కొంచెం ఆ థీమ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ థీమ్లో ఉంటాయన్నమాట. మొత్తం కూడా వరల్డ్ మ్యాప్ లాగా ఇలా ఈ రౌండ్ కాకుండా ఈ షేప్లో ఉన్నవి లాగా ఒక పేపర్, అలా డిఫరెంట్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా యాంగిల్స్లో చాలా డిఫరెంట్వి ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. ఇవైతే నాకు అసలు ఇంకేంటో కూడా అర్థం కావట్లేదు. ఇదైతే మ్యాప్, అది నాకు తెలుసు. ఈ పేపర్స్ని కూడా మనం జర్నలింగ్లో చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ పేపర్స్గా కానీ, లేకపోతే మనం బ్యాక్గ్రౌండ్ పేపర్స్ అన్ని స్టిక్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కొంచెం నీట్గా ఉండడానికి మ్యాప్స్ని స్టిక్ చేసుకోవచ్చు. అలా అన్నిటికీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. వాటికే కాదు, జర్నలింగ్, స్క్రాప్ బుకింగ్కే కాదు, మనం బేసిక్గా ఫోన్ కేసెస్కి కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ కేసెస్ కూడా చేయడం నేను కొన్ని చూశాను. ఒకసారి నేను ఒక వీడియో అయితే ఒక షార్ట్ వీడియో లాగా చేశాను అనమాట. జస్ట్ నాకు ఎందుకు అనిపించింది, నేను ఇంకా నాతో ఉన్న జర్నలింగ్ స్టిక్కర్స్ తీసుకొనేసి ఫోన్ కేస్ అప్పుడే నేను కొత్తగా ఏమో తీసుకొని ఉన్నాను, కొంచెం స్కై బ్లూ కలర్ది. నాకు అలా సింగిల్గా ప్లెయిన్గా ఉండడం నచ్చలేదు. సో ఏమైనా కొంచెం జర్నలింగ్ స్టిక్కర్స్ యూస్ చేసి చేద్దామా అనుకొని నాకు నచ్చిన కొటేషన్స్ తీసుకున్నాను. నచ్చిన ఫ్లవర్స్, లీవ్స్, ప్లాంట్స్ ఈ ఉంటాయి కదా, అవి తీసుకొని జస్ట్ అలా స్టిక్ చేసేసాను అనమాట. నాకు అవుట్పుట్ అయితే చాలా బాగా ఉంది. కానీ నాకు చెప్పారు మా కజిన్ సిస్టర్స్ వాళ్ళు, ఈ స్టిక్కర్స్ నువ్వే స్టిక్ చేసావా ఈ ఫోన్ కేసెస్కి అని అడిగారు. అవును అన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఇది ఉండవు, పోతాయన్నమాట నువ్వు యూస్ చేసే కొద్దీ, ఏదైనా చెయ్యి దీనికి అని చెప్పారు. కానీ నాకు అంత ఐడియా రాలేదు. సర్లే పోతే పోనీ, నాకు వేయాలనిపించింది అట్లా వేసేసాను కదా అనుకున్నాను. తర్వాత ఫ్యూ డేస్ తర్వాత 1 by 1 స్టిక్కర్ వెళ్ళిపోతూ వచ్చిందనమాట వాళ్ళు చెప్పినట్లు. దాని తర్వాత నాకు అర్థమైంది, ఈ స్టిక్కర్స్ అన్నీ పోకుండా నేను రిజైన్ ఆర్ట్స్ కూడా చేస్తాను కదా నేను. సో ఆ రిజైన్తో కొంచెం ఆ ఫోన్ కేస్కి టచ్ చేసి ఉంటే మొత్తం నీట్గా అలా ప్రాపర్గా సెట్ అయ్యేది కదా అనిపించింది నాకు. ఫోన్ కేస్ తీసుకున్నాను, నాకు ఇష్టమైన డిజైన్లో ఫోన్ కేస్ మొత్తం ఈ పేపర్స్తో, స్క్రాప్ బుకింగ్ పేపర్ స్టిక్కర్స్తో, కొటేషన్స్తో ఫిల్ చేసేసాను. దానిపైన మనం కొంచెం డిజైన్ని యాడ్ చేసేసి ఒకవేళ పార్ట్ ఏ పార్ట్ బి 2 మిక్స్ అయి ఉన్నదైతే అప్పటికే డ్రై అయిపోతుంది. ఇంకా పార్ట్ ఏ పార్ట్ బి 2 మిక్స్ మనం అప్పుడప్పుడే చేసి అలా వేసేదైతే రిజైన్ అండ్ హార్డ్నర్ 2 మిక్స్ చేసి అప్పుడే మనం వేసేదైతే, మనం ఆ ఫోన్ కేస్ మీద వేసేసి కాసేపు అలా పెట్టేసాము అంటే ఆఫ్టర్ 1 day అది మంచిగా డ్రై అయిపోతుంది. మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ డిజైన్ అలాగే ఫోన్ కేస్ మీద ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. ఇలా కూడా మనం చేయొచ్చు. నాకు తర్వాత అనిపించింది, వాళ్ళు వెళ్ళిపోతాయి స్టిక్కర్స్ అని మా కజిన్ సిస్టర్స్ చెప్పినప్పుడు, అవును బట్ ఏం చేయాలి దీనికి, ఆప్షన్ ఏంటి అని నాకు అంత ఐడియా రాలేదన్నమాట.
బట్ దెన్ నాకు ఆ క్లారిటీ అయితే వచ్చింది. సో అలా కూడా మనం ఫోన్ కేసెస్ అనేవి చాలా అంటే చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను మోస్ట్లీ అన్నిటికీ కూడా ఫ్యూ డేస్ బ్యాక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ క్రోమ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ అలాంటి రెఫరెన్స్ ఇమేజెస్ కానీ లేకపోతే ఏమైనా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇలా ఏమైనా చూడడానికి అవి యూజ్ చేసేదాన్ని. రీసెంట్ టైమ్స్లో నేను పింట్రెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. పింట్రెస్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక టాపిక్ అక్కడ ఇచ్చి రెఫరెన్స్ ఇమేజెస్ అడిగితే మనకి ఎన్ని రెఫరెన్స్ ఇమేజెస్ కావాలో అన్నీ వస్తాయి. సో అక్కడ నేను ఫోన్ కేసెస్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా చూశాను అనమాట. సీసెల్స్తో చేయడం, ఇలా స్క్రాప్ బుకింగ్ పేపర్స్తో చేయడం, ఇంకా వెరైటీ మన ఇష్టం, మనం ఏది అనుకుంటే దాంతో చేయొచ్చు ఫోన్ కేసెస్. ఈ స్క్రాప్ బుకింగ్ పేపర్స్తో, జర్నలింగ్ స్టిక్కర్స్తో ఫోన్ కేసెస్ ఎలా చేయొచ్చు ఏంటి అని నేను కొన్ని వీడియోస్ చూశాను. అండ్ రెఫరెన్స్ ఇమేజెస్ కూడా నాతో చాలా అంటే చాలా ఉన్నాయి. సో వాటన్నిటితో కూడా నేను చేయాలి అనుకుంటున్నాను. బట్ బిఫోర్ దట్ నేను ఈ అన్ని జర్నలింగ్ స్టిక్కర్స్ కూడా ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమన్నా మనం బెటర్గా చేయొచ్చు అంటే మనతో ఎక్కువ స్టిక్కర్స్ ఉండాలి కదా. సో అందుకోసం అనేసి నేను ఇలా అన్ని జర్నలింగ్ స్టిక్కర్స్ని కూడా చూడడం, ఏది బాగుంటే అది తీసుకునేది, లేకపోతే రిటర్న్ పెట్టేయడం, ఇలా అంతా చేస్తున్నాను అనమాట. మన దగ్గర ఎప్పుడైతే కొన్ని లైక్ అన్నీ కాకపోయినా కొన్ని మినిమం థింగ్స్ ఉంటే అప్పుడు నేను స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఫోన్ కేసెస్ కూడా నేను ఫ్యూచర్లో చాలా అంటే చాలానే చేయాలనుకుంటున్నాను. అవన్నీ చేసినప్పుడు కూడా నేను మీకు నీట్గా 1 by 1 అన్నీ చూపిస్తాను. అన్ని వీడియోస్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తూ వస్తాను. అండ్ ఈ జర్నలింగ్ కిట్ అయితే లైక్ ఈ స్క్రాప్ బుకింగ్ పేపర్స్ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను. అండ్ నా కాస్ట్ వచ్చేసి 320 రూపీస్ పడిందనమాట. ఇక్కడ మనకి చాలా అంటే చాలా చిన్ని పేపర్స్, పెద్దవి, అట్లా మూన్ థీమ్లో ఉన్నవి చాలా ఇచ్చారు. ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్. లైక్ మన చిన్నప్పుడు మనం కొన్ని పేపర్స్ చూసింటాం కదా, కొంచెం రిజిస్ట్రేషన్ ఆఫీస్లోటివి, అలాంటివన్నీ పేపర్స్ కొన్ని ఇచ్చారు. సో మూన్వి చిన్నవి కొన్ని ఇచ్చారు. అలా చాలా మనకి డిఫరెంట్ పేపర్స్ అన్నీ ఇచ్చారు కాబట్టి 320 రూపీస్ అనమాట. పర్లేదు, మనం ఇలాంటిది 1 or 2 తీసుకున్నాము అంటే ఎనఫ్. ఇంకా మనం ఎన్నో నెంబర్ ఆఫ్ లైక్ స్క్రాప్ బుకింగ్కి యూస్ చేసుకోవచ్చు, జర్నలింగ్కి యూస్ చేసుకోవచ్చు, ఫోన్ కేసెస్ చేయడానికి, ఇలా వేటికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి స్క్రాప్ బుకింగ్వి ఒక 2 తీసుకుంటే చాలు, మనకి ఇలాంటివి ఎన్నో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ కూడా ఒక్కొక్క పెయిర్ లాగా ఇచ్చారనమాట. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీనా అంటే నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్తాను. ఇది కిట్ అలా ఏం కాదు కాబట్టి, స్క్రాప్ బుకింగ్ పేపర్స్ కాబట్టి చాలానే ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు. సో 320 రూపీస్ వర్తీ అనే చెప్తాను నేనైతే. నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ నీట్గా 1 by 1 అన్నీ చూపించాను అని అనుకుంటున్నాను. ఇవైతే ఇంకొంచెం చిన్ని పేపర్స్ అలా అంతా ఉన్నాయి కదా, నీట్గా అసలు చూపించడానికి నాకు అవ్వట్లేదు. బట్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేను అన్నీ నీట్గా 1 by 1 ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా జర్నలింగ్ స్టిక్కర్స్ వాటితో ఏదైనా ఫోన్ కేసెస్ చేయడం, లేకపోతే ఏదైనా స్క్రాప్ బుకింగ్ చేయడం, జర్నలింగ్ చేయడం, ఇలాంటి వరకైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవైతే బెటర్ అని చెప్తాను. కిడ్స్ కంటే కూడా ఇవి తీసుకుంటేనే బెస్ట్ అని చెప్తాను నేనైతే. చూసారు కదా, ఇలాంటివి చాలా అంటే చాలా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. నాకైతే ఈ స్క్రాప్ బుకింగ్ పేపర్స్ అయితే చాలా యూస్ఫుల్ అనిపిస్తున్నాయి. కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు, కొన్ని పేపర్స్ టైప్ ఇచ్చారు, ఇంకొన్ని పేపర్లోనే స్టిక్కర్ టైప్ ఇచ్చారు. ఇలా ఇవన్నీ ఇచ్చారనమాట. చూసారు కదా ఎన్ని క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు అని చెప్తున్నాను ఇక్కడ నేను. ఓవరాల్గా ఈ స్క్రాప్ బుకింగ్లో వచ్చిన పేపర్స్ అయితే ఇవే అనమాట అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.